డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, గతంలో గంట అరగంట అని కొన్ని వ్యవహారాలు, వెనుక నుంచి వాటేసుకోవాలనింది అనే కొన్ని ఆడియో రికార్డులు, లేకపోతే మొన్న బయటపడ్డ విజయసాయిరెడ్డి తాలూకు రాస క్రీడలు, ఆ బిడ్డ ఎవరిది అనే చర్చలు, ఇలాంటివన్నీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతాయి అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. ఆ తెగులు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి కూడా తగులుకుంది. ఇప్పుడు ఒక బాధితురాలు ఒక పెన్ కెమెరాలో రికార్డు చేయబడిన కార్యక్రమాన్ని మొత్తం ఈ రోజున వీడియో రిలీజ్ చేయటం జరిగింది. ఆవిడ ఆరోపిస్తున్నది సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలం నన్ను లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు, నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, నా భర్త సహాయంతో నేను ఈ వీడియో రికార్డులన్నీ చేసి తీసుకుని ఇక్కడికి వచ్చి రిలీజ్ చేయటం జరిగింది అని ఈ రోజున హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పెడితే, మరి టీడీపీ పరిస్థితి ఏమిటి ఈ రోజున? ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా రాసలీల కార్యక్రమాలు ఏవైనా కొన్ని బయటపడ్డాయి అని అంటే గత 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే ఉన్నాయి. అప్పట్లో అంబటి రాంబాబు మీద కానీ, లేకపోతే అవంతి శ్రీనివాస్ మీద వచ్చిన ఆ ఆడియో రికార్డులు కొన్ని వాళ్ళ మీద ఆరోపణలుగా బయటకు వచ్చాయి. విజయసాయిరెడ్డి తంతైతే మొన్ననే చూసాం. అసలు ఆ బెడ్ ఎవరిది, ఆ బెడ్ ఎవరిది, ఆ బెడ్ ఎవరిది అని ఒక టీవీ ఛానల్ అయితే గగ్గోలు పెట్టేసింది. ఇక విజయసాయిరెడ్డి కూడా అతను చేయదలుచుకున్న కార్యక్రమాలు కొన్ని చేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వటమో, కేసులు పెట్టడమో చేస్తే వాళ్ళు కూడా తిరిగి ఛాలెంజ్ చేసి ఈ విషయం మొత్తం తేల్చేస్తాం అని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అని అంటే, మరి అధికారంలోకి రాగానే ఇలాంటి తెగుళ్ళు తగులుకుంటాయా, లేకపోతే ఇలాంటి తెగుళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారా అన్నట్టు తయారైంది పరిస్థితి. యాక్చువల్గా 2019లో ఈ ఆదిమూలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే సత్యవేడు నుంచే గెలిచాడు. ఆ తరువాత చివరి నిమిషంలో ఈయన కొన్ని పెద్దిరెడ్డి కొన్ని సీక్రెట్లు మొత్తాన్ని బయట పెట్టడం మూలాన, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావటం మూలాన టీడీపీ ఈయన దగ్గరకు తీసుకుంది. సత్యవేడులో కూడా చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు ఈయనకి టికెట్ ఇవ్వటానికి వ్యతిరేకించారు. కొన్ని ఈక్వేషన్స్ మూలాన తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చి అక్కడి నుంచి గెలిపించుకోవటం జరిగింది. మరి ఈ రోజున ఆయన కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఈ లైంగిక వేధింపులు తాలూకు వీడియోలు బయటకు వస్తూ ఉంటే, మరి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు అనంటే, రిలీజ్ చేసింది ఇప్పుడే కాబట్టి ఇంకా ఆయన ఏం సమాధానం చెబుతాడో తెలియదు. మ్యాక్సిమం అందులో ఉంది నేను కాదు అని మరి ఏమన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా చెప్తారేమో తెలీదు. అంటే మొన్ననే అనంతబాబు వీడియో కాల్ ఒకటి బయటపడితే అవన్నీ గ్రాఫిక్స్ డీప్ ఫేక్ చేశారు అని ఆరోపణ చేశాడు. మరి ఈ ఆదిమూలం కూడా అలాగనే ఏదైనా ఆరోపణ చేస్తాడేమో చూడాలి. దీంతో పాటుగా మరొక అంశం కూడా ఇక్కడ తెరపైకి వచ్చే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక హనీ ట్రాప్ అని ఆల్రెడీ ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్లో హనీ ట్రాప్ చేశారేమో అనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆదిమూలంని మాత్రమే ఎందుకు హనీ ట్రాప్ చేయవలసి వచ్చింది అనేది కూడా, దాని వెనకున్న కారణాలు ఏమిటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి హనీ ట్రాప్ చేశారు అని అంటే, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులను చేసింది కూడా హనీ ట్రాపే అవుతుందా? దానికి దీనికి పోలిక వ్యత్యాసం ఏమైనా ఉందా అనేది కూడా చూడాలి. కాకపోతే ఈ తెగులు మరి ఇప్పుడు టీడీపీ పార్టీకి కూడా పట్టుకుంటే ఏం చేస్తారు? యాక్చువల్గా టీడీపీ పార్టీ చాలా నిబద్ధత కలిగిన పార్టీ, కొన్ని క్రమశిక్షణ ఉంటాయి. వాళ్ళు ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆదిమూలం ఆయన్ని మరి టీడీపీ పార్టీ నుంచి బహిష్కరణ చేస్తారా, లేకపోతే దీని మీద విచారణ చేయటానికి ఒక కమిటీ వేస్తారా, లేకపోతే విచారణ జరిపించి అది నిజమని తేలితే గనుక ఖచ్చితంగా ఆయన మీద పోలీస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుందా అనేది ఇక ముందు చూడాల్సిన అంశం అయినప్పటికీ,
ప్రస్తుతం అయితే మరి అధికార యంత్రాంగం మొత్తం ఇప్పుడు విజయవాడ ఈ గొడవలో ఈ కృష్ణలంక ఇవన్నీ మునిగిపోయిన వరద బాధితుల సహాయార్థం చేసే చర్యలు గొడవల్లో ఉన్నాయి. కానీ ఆవిడ ఆరోపిస్తున్న దాని ప్రకారంగా ఇది ఎప్పుడో జూలై 10వ తారీఖునే జరిగితే ఆ తరువాత వీటిని తీసుకెళ్ళి నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో పెదబాబు చిన్నబాబు వాళ్ళకి నేను అందించే ప్రయత్నం చేశాను. ఈ విషయం తెలుసుకున్న ఆదిమూలం నన్ను తిరిగి మళ్ళీ బెదిరిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఆరోపిస్తుంది. మరి నిజంగానే ఆవిడ టీడీపీ పార్టీ ఆఫీస్ దాకా చేరవేస్తే అది మరి పైనున్న చంద్రబాబు నాయుడుకో లేకపోతే లోకేష్కో చేరకుండా ఆగిపోతున్నాయా? నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు చేశాను. చాలామంది అక్కడికి వచ్చి అసంతృప్తిగా వెనక్కి తిరిగి వెళ్ళే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, పైదాకా ఏవి వెళ్ళడం లేదు అని చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు అసమ్మతి గళం వినిపిస్తూ ఉన్నారు. చాలామంది చెబుతూ ఉన్నారు, బయట బహిర్గతంగా మాట్లాడుతూ ఉన్నారనే విషయాన్ని కూడా చెప్పాను. మరి ఈ బాధితురాలు కూడా ఈ వీడియోలని తీసుకెళ్ళి అక్కడ ఇస్తే పైదాకా చేరవేయకుండా కిందనున్న దాంట్లోనే వాళ్ళే సమసిపోయే విధంగా ఏమైనా చేస్తూ ఉన్నారా అనేది కూడా చూడాల్సిన అంశం. యాక్చువల్గా ఇప్పుడు మంగళగిరి టీడీపీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వాళ్ళు చాలామంది ఎక్కువగా పెత్తనం చలాయించటం మొదలుపెట్టారు అనేది కొంతమంది ఆరోపిస్తూనే ఉన్నారు. కొంతమంది పర్సనల్గా నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, అక్కడ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ హవా ఇక్కడ ఎక్కువైపోయింది, వాళ్ళు మా మీద దాష్టీకం చేస్తూ ఉన్నారు అని. మరి అలాంటి వాళ్ళ చేతికి ఏదైనా ఈ వీడియో చెక్కి పైదాకా వెళ్లకుండా కిందనే తొక్కి పెట్టే కార్యక్రమాలు ఏమైనా చేశారా అనేది చూడాలి. యాక్చువల్గా ఆ వీడియోలో ఉన్నది ఆవిడ కాదా అని నిర్ధారించుకోవాల్సిన అవసరము ఉంది. ఒకవేళ హనీ ట్రాప్ అయితే మరి ఆదిమూలం కూడా అలాంటి ఒక దిక్కుమాలిన చర్యకు ఎందుకు పాల్పడ్డాడు? ఎవరైనా ఒక ట్రాప్ వేశారనుకోండి, మనం పడితే మనం వెళ్ళి చిక్కుకుంటేనే కదా ఈ వీడియోలన్నీ రాగలిగేది. మరి ఆయన వయసు రీత్యా కానీ ఆయనకున్న బాధ్యతల రీత్యా కానీ ఇలాంటి హనీ ట్రాపులకి అన్నిటికీ పడిపోయేంత వీక్ మైండెడ్గా ఉంటేను, వీక్ క్యారెక్టరైజేషన్గా ఉంటేను మరి పార్టీల్లో కానీ ప్రజాసేవలో కానీ ఏం పనికొస్తారు వీళ్ళందరూ? ఎమ్మెల్యే పదవిని అధిష్ఠించటానికి మదిగో ఇలాంటివి ఏవి ఉండకూడదని ఏ రూల్స్ లేకపోయినప్పటికీ కూడా మోరల్గా ప్రజలందరికీ ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఇలాంటి ట్రాపుల్లో చిక్కుకొని వెళ్ళిపోయి హోటల్ గదుల్లో వీడియోలకి చిక్కిపోతే నిజంగానే ఇదేమైనా బాగుంటుందా? కాదు, ఇది కూడా అబద్ధం అని అంటే ఇంతకు ముందు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకున వచ్చిన వీడియోలన్నీ కూడా అబద్ధమే అయిపోతాయా? ఒకవేళ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కుట్ర పన్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తాలూకు వీడియోలన్నీ బయట పెట్టేవి ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం టీడీపీ పార్టీ నాయకుల దగ్గర నుంచే వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా ఒక ట్రాప్ వేసి ఇలా చేశారు అని అంటే మరి ట్రాప్కి చిక్కటం కూడా మరి ఈయన చేసిన ఒక దిక్కుమాలైన చర్య కిందే భావించాల్సిన అవసరం ఉంది కదా. ఏది ఏమైనప్పటికీ ఆ వీడియోలో ఉంది ఆయన కాదా, ఆవిడ చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అని క్లియర్ కట్గా విచారణ జరగాల్సిందైతే ఉంది. న్యాయపరమైన విచారణ జరిపించి న్యాయంగా నిగ్గు తేల్చి అవసరమైతే ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.